ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 396 సర్పంచ్ అలాగే 9633 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక పంచాయతీ ఎలక్షన్స్ పోలింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 37,562 పోలింగ్ కేంద్రాలలో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. మొదటి విడతలో భాగంగా 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా వీటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9633 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3834 సర్పంచ్ పదవుల కోసం 12960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఒక గ్రామ పంచాయతీ 10 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. 3 విడతల కోసం కలిపి 93,905 మంది సిబ్బందిని, 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక సున్నితమైన ప్రాంతాలలోని 3,461 పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం 45,086 బ్యాలెట్ బాక్స్లను వినియోగిస్తున్నారు.
ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతలను ప్రకటించి ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. అయితే తొలి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 50,000 మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీస్ ప్లాటూన్లు, 2,000 మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ రాణి కుముదిని ఇప్పటికే పిలుపునిచ్చారు. పోలింగ్ జరిగే గ్రామాలలో మద్యం దుకాణాలను మోయించేశామని, స్థానికంగా సెలవు దినంగా ప్రకటించామని అన్నారు. ఇక ఏకగ్రీవమైన స్థానాలపై ఎక్కడ నుంచైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ రాణి కుముదిని స్పష్టం చేశారు. తెలంగాణలో తొలి విడత ఎన్నికలు పోలింగ్ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ పోలింగ్ ప్రక్రియ 7 గంటల నుంచే ప్రారంభమైంది. మొత్తం 4,236 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,000 సర్పంచ్ అలాగే 27,628 వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. 3,834 గ్రామ పంచాయతీలో 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అయితే 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవుల కోసం 65,455 మంది అభ్యర్థులు ప్రస్తుతం అయితే బరిలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలకు సగటున 3.38 మంది, వార్డు స్థానాలకు సగటున 2.36 మంది పోటీ పడతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ ఫలితాలు అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం దీనికి సంబంధించి ఈ తొలి విడత గ్రామ పంచాయతీలకు గనక సంబంధించి మనం ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి తీరును గనక మనం ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద అటు వృద్ధులు వికలాంగులు కూడా ఈ ఓటు హక్కు వేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మల్కాపూర్ లోని పోలింగ్ కేంద్రం వద్ద అక్కడ వికలాంగులకు వీల్ చైర్లు లేకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ ఓటర్లను కుటుంబ సభ్యులు తీసుకువెళ్లేందుకు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుతుంది. అక్కడ కూడా వికలాంగులు వృద్ధులు వాళ్ళు కూడా ఓటు వేసేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి తొలి విడతలో 459 గ్రామాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 39 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ 420 సర్పంచ్ స్థానాలకు జరగనున్నటువంటి ఎన్నికలు మొదటి విడతలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలో 7 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 129 గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1246 వార్డు స్థానాలకు 113 ఏకగ్రీవమయ్యాయి. 1133 స్థానాలకు 2829 మంది పోటీ పడతా ఉన్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ డివిజన్ లోని 7 మండలాల్లో 163 గ్రామాలకు 16 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి 147 గ్రామాలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. వీటికి సంబంధించి 1432 మంది వార్డు స్థానాల్లో 224 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 1208 వార్డులకు ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇక మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్ లో 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలి ఉన్నటువంటి 144 గ్రామ పంచాయతీ సర్పంచులు అభ్యర్థులకు సంబంధించి 411 మంది బరిలో ఉన్నారు. 1402 వార్డు స్థానాలకు సంబంధించి 332 ఏకగ్రీవమయ్యాయి. 1068 వార్డులకు 2426 మంది పోటీలో ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే ఎన్నికలు ప్రశాంతంగా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమవుతోంది. ఈ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3834 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే జరుగుతుంది. 27,628 మంది వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఈ మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఏకగ్రీవాలకు సంబంధించి ఈ తెలంగాణకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా 1204 మంది సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి చెప్పాలి. తొలి విడతలో 396, రెండో విడతలో 414 మంది సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. మూడో విడతలో 394 మంది సర్పంచులు ఏకగ్రీవం అయిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో 25,864 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం అయినట్టు తాజా సమాచారం ఉంటుంది. మొదటి విడత పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి 9,644 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాలకు సంబంధించి 8,304 మంది వార్డు సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో విడతకు సంబంధించి 7,916 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. ఎస్ రామకృష్ణ, ఒక పక్క పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న వేళ ఇటు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుడుతోంది. చెల్లని ఓట్లకి సంబంధించి కూడా వారిలో గుబులు మొదలైనట్లుగా సమాచారం లభిస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే చల్లని ఓట్లకు సంబంధించి కూడా కొంత అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి ఉన్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో మొత్తం 56,019 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భారీగానే ఏర్పాట్లు అయితే చేసింది. 3 విడతల కోసం కూడా మొత్తం 93,905 మంది సిబ్బందిని వినియోగిస్తా ఉన్నారు. అటు 3,591 మంది రిటర్నింగ్ అధికారులను కూడా ఉపయోగిస్తా ఉన్నారు. 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగింది. సున్నితమైనటువంటి ప్రాంతాల్లో 3,461 మంది పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇక ఈ ఓట్లకు సంబంధించి చలన ఓట్లకు సంబంధించి ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడే కొంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత అవి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియ ముందుకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా
ఎక్కడా కూడా, ఎందుకంటే ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్నటువంటి రాణి కుముది ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. నిన్న కూడా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకాకుండా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పోలింగ్ జరుగుతున్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మద్యం దుకాణాలన్నీ కూడా మూయించివేశారు. స్థానికంగా అధికారులకు సెలవులు లేకుండా అందరూ కూడా విధుల్లో ఉండే విధంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దుకాణాలు కావచ్చు వీటన్నిటిని కూడా మూసివేయించడం, ఏకగ్రీవ స్థానాల మీద ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు గనక వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కూడా ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్నటువంటి రాణి కుముదిని నిన్ననే చాలా స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.